చేస్తున్నారు. దాని నిమిత్తం మేము ఇక్కడికి ప్రమోషన్ కానీ ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేయడం సినిమాకి అలవాటు. సో అందుకే ఈసారి కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ నేను ప్రెస్ మీట్ ముగించుకుని నెక్స్ట్ గీతం కాలేజ్కి వెళ్ళిపోతుంది ఈవెంట్కి. సో ఈ వచ్చే వీక్ ఫ్రైడే 22nd సినిమా రిలీజ్. నా లాస్ట్ సినిమా అన్నేరియాల గంట ఉత్తరాంధ్రలో ఎక్కువ కలెక్షన్ వచ్చింది. సామజవర్గం సినిమా. వెరీ హ్యాపీ. సో నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా తప్పకుండా ఎలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రోచేవారి సినిమా అప్పుడు నేను రాహుల్ దర్శి కలిసి చేస్తాం. మళ్ళీ ఈ సినిమా చేస్తాం. ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్ అండి. మీరు పిల్లలతో పెద్దలతో అందరితో చూడొచ్చు. చాలా బాగా నచ్చింది. హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో చూసి ఆదరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయినా చెప్పండి సార్. సామజవర్గం సినిమాతో కంపేర్ చేసుకుంటే ప్రేక్షకులు ఎంతవరకు మీరు సాటిస్ఫై చేస్తారు? సామజవర్గం చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా సాటిస్ఫై అవుతారు. ఇంకా ఎక్కువగా ఈసారి సామజవర్గం కొంచెం ఫ్యామిలీ ఎక్కువ చూశారండి. ఇది యూత్ ఎక్కువ చూస్తారని చెప్తాను. సార్ ఓం భీం బుష్ అన్నారు కదా, ముగ్గురు క్యారెక్టర్ల పేరా దాని ఏమన్నా? ముగ్గురు క్యారెక్టర్ల పేరు కాదండి. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు కదా, ఓం భీం బుష్, మాయమైపోవాలి, ఇలాంటి చాలా ఫ్యాంటసీ సినిమాలు ఉంటాయి అన్నమాట. సో ఇదే అంతరిక్షంలో వేసుకున్న డ్రెస్ పల్లెటూరులో వేసుకోవడానికి స్టోరీ నేపథ్యం ఏంటంటే వెరైటీ అండి. అదే మేము ముగ్గురు ఏంటంటే సైంటిస్ట్, మోడర్న్ మాంత్రికులు నచ్చేవాళ్ళం. సో దాన్ని కొత్తగా ఎంత కొత్తగా చూపిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా డైరెక్టర్కి ఈ డ్రెస్సుల్లో దింపితే కూడా ఎవరో చేయలేదు కాబట్టి వీటిలో అయితే అట్రాక్ట్ అవుతారని చెప్పి ఇది వాడటం జరిగింది. అది ఫిల్మ్కి హెల్ప్ అయింది. అది ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అవడానికి బాగా హెల్ప్ అయింది. స్టోరీ మెయిన్ లైన్ ఎంటర్టైనర్ అండి. ముగ్గురు ఫ్రెండ్స్ కదా. సార్ రామకృష్ణ గారు హర్షగా డైరెక్ట్లో 2 సినిమా చేశారు. సో హుషార్లా మంచి హీ రోల్ చేస్తారు. మొత్తం ఓవరాల్ సినిమా అంతా మీద నడిచింది. సో దీంట్లో మీ కాంబినేషన్ ఎలా ఉంది? అంతా గుప్త నిధులకు అసలు కాన్సెప్ట్ ఏంటి సార్? అదేనండి, హుషారు కడుపులో పెట్టి తరలిపోండి పని. గుప్త నిధులు అనేది బేసిక్లీ మాలో మేము ఏదో జోకులు వేసుకుంటూ సినిమా సెట్ సీన్ రిహర్స్ చేస్తున్నప్పుడు వచ్చిన డైలాగ్ అనమాట. దానికి నచ్చి ఆయన పెట్టాడు. అది పొరపాటున నాకు అంటుకుంది. సో ఇప్పుడు నన్ను ఎవరు చూసినా కూడా గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయని అడుగుతున్నాను. ఇందులో ఎన్ని పాటలు? 9 పాటలు అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్. జాతిరత్నం పోలి ఉంది మాకు అంతా దానికి దీనికి అన్నీ ఉంది. బ్రోచేవారు పోలినట్టు జాతిరత్నాలు ఉంటుందంటారు, జాతిరత్నాలు పోలినట్టు ఇది ఉంటుందంటారు. కానీ దేనికైతే దాని నేపథ్యం వేయడం జస్ట్ మేమిద్దరం కలిసి చేయడం వల్ల, మేము ముగ్గురం కలిసి చేయడం వల్ల ఆ ఫీల్ వస్తుంది. అది ఎంటర్టైనర్. ఇది కూడా మంచి ఎంటర్టైనర్. కామెడీ మొత్తం అంటే సెటారికల్తో అన్నీ ఉంటాయండి. సెటైర్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. సెటైర్ అది ఓ హర్ట్ అయిపోయి సెటైర్ అలా కాదు. మనం బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సంభాషణలో ఇప్పుడు మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే మాట్లాడుకున్నప్పుడు అన్నీ ఓపెన్ అయ్యి ఎలా మాట్లాడుకుంటారో అంత న్యాచురల్గా